హలో అందరికీ. వినాయక చవితి చాలా చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మేమైతే పూజ కోసం ఫస్ట్ ఉండ్రాల పాయసం చేస్తున్నాము. ఒకవైపు పూజ కోసం పీటను సిద్ధం చేస్తున్నాను. పాలి కట్టేసి దాని కింద గచ్చు పైన పసుపు రాసి ముగ్గేసి బొట్టు పెట్టేసి తర్వాత పీఠం పైన ముగ్గు వేసేసి బియ్యం పోసి తర్వాత తమలపాకులు పెట్టి గణపతిని పూజకైతే సిద్ధం చేశాము. ఈలోగా మా పిల్లలు మా బావ కలిపి వినాయకుడిని తీసుకొచ్చి ఇంట్లో పూజపీఠం పైన కూర్చోబెట్టారు. తర్వాత వినాయకునికి పూలదండ వేసి అలాగే చిన్న బంగారు గొలుసు కూడా వేసాము. ప్రతి సంవత్సరం ఏదో ఒక బంగారు వస్తువు వేయడం అలవాటు పూజ చేసేటప్పుడు. అలాగే పూజ మధ్యలో మేము వీడియోస్ ఫొటోస్ ఏం తీయలేదు. పూజ అయిపోయిన తర్వాత ఇది వీడియో. మా దగ్గర 21 పత్రిలు అందుబాటులో రాలేదు, కానీ ఎన్ని ఉంటే అన్ని అందుబాటులో అమర్చుకొని పూజకైతే చేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత వినాయకుడిని మా పిల్లలు ఇంటి బయట పెద్ద వినాయకుడిని పెట్టారనమాట. అక్కడ తీసుకెళ్ళి ఈ బుజ్జి గణపతిని ఆ పెద్ద గణపతి దగ్గర పెట్టేశారు. గణపతిని పెట్టేసి మా పెద్దమ్మాయి అయితే దేవుడికి దండం పెట్టుకొని వచ్చేసింది. తర్వాత ఇది మా పందిర్ల వినాయకుడు అనమాట. ఇంటి ముందు పందిర్ల వినాయకుడు. అసలు వినాయకుడు చవితి రోజు వరకు వినాయకుడిని తెస్తారని చెప్పి ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు, కానీ సడన్గా వినాయకుడిని తెచ్చి పెట్టేసి సర్ప్రైజ్ ఇచ్చారనమాట అందరూ. ఆదివారం ఎలాగో సెలవు, సోమవారం వర్షం పడుతుందని చెప్పి పిల్లలందరికీ సెలవు ఇచ్చేశారు. సో 2 days వాళ్ళంతా అక్కడే ఉండి ఎంజాయ్ చేశారనమాట. 2 days వాళ్ళకి పండగ అయిపోయిందనమాట. గణపతి నవరాత్రులు అంటే అందరికీ ఇష్టమే కదా. అలాగే ఉదయం సాయంత్రం గణపతికి చేయాల్సిన పూజలు అయితే అందరూ చేసేవారు, అందరూ అటెండ్ అయ్యేవారనమాట. ఆ 9 రోజులు చాలా చక్కగా అయిపోయాయి. తర్వాత మంగళవారం ఆడవాళ్ళందరితో కుంకుమ పూజ చేయించారు. మేమంతా ట్రెడిషనల్గా రెడీ అయిపోయాము. బుధవారము భజన తెప్పించాము. ఈ రోజుల్లో భజన అంటే అనుకుంటారేమో, అన్నీ చేయాలంటే అన్నీ చేస్తేనే బాగుంటుంది. భజన కూడా చాలా చక్కగా అయింది. అందరం కూడా కూర్చొని చాలా చక్కగా చేశాము. లక్షవారం అయితే కలం పూజ చేశారు బాబుగారు. కళాలు అక్కడ పెట్టి పూజ చేసేసి అవి పిల్లలందరికీ పెద్దలందరికీ చదువుకునే వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే వారికి అందరికీ పంచేశారు. హోమం కోసం శుక్రవారం రెడీ చేశారనమాట. శుక్రవారం నైటు దానికోసం కొంచెం రెడీ చేసాము. ఇటుకలకి తయారు చేసేసి హోమం అయితే స్టార్ట్ చేశారు. అందరూ అబ్బాయిలందరూ పంచెలు కట్టుకొని ట్రెడిషనల్గా చాలా చక్కగా రెడీ అయ్యి హోమం అయితే చేశారు. అందరూ అసలు ఖాళీ ఉండరు, కానీ నైట్ అయితే అందరూ ఖాళీగా అయిపోయి దేవుడి దగ్గరికి వచ్చేసి చక్కగా పూజ చేసుకొని చాలా అంటే చాలా బాగా జరిగింది హోమం కూడా. హోమం పొగ, ఈ ధూపం పొగలో వినాయకుడైతే చాలా కనుల విందుగా కనిపించాడు. ఆఖరి రోజు ఉదయం పూజ అయిపోయి ఒక వినాయకుడిని అయితే నాకు ఇంకా కొద్ది రోజుల నుంచితే బాగుండి అనిపించింది, కానీ జరగదు కదా. లాస్ట్ డే కదని చెప్పి ప్రసాదంకి ఉండ్రాల పాయసం చేసాము. అలాగే అదే రోజు అన్నదానం అని కొంచెం మసాలాలు ఆడమంటే ఆడేసి ఇచ్చేసాము. లాస్ట్ డే పూజకైతే అందరూ అటెండ్ అయ్యారు. ఈవినింగ్ మరి పూజ కూడా ఉండదు కదా అని చెప్పి అందరూ అటెండ్ అయ్యారు. అసలు వినాయకుడు పెడతారా పెట్టరా ఈ వరదల వల్ల అనుకున్నాము. సడన్గా పెట్టి అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా జరిగాయి. అన్నదానం కూడా చాలా చక్కగా జరిగిపోయింది. అన్నదానం అయిపోయాక సాయంత్రం వినాయకుడిని దిష్టి తీసి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టేసి వినాయకుడిని ఊరేగింపుకి ట్రాక్టర్ని అయితే సిద్ధం చేశారు. అసలు వినాయకుడు వెళ్ళిపోతుంటే బయటకు అందరూ ఇలా ఉన్నారు, కానీ లోపలైతే చాలా ఫీల్ అవుతున్నారనమాట. నాకే ఏదోలా అనిపించేసింది. అన్నీ మా ఇంటి ముందు జరిగేటప్పుడు మనసుకి చాలా ప్రశాంతంగా ఏదో ఒక వింతగా అనిపించేది. కానీ ట్రాక్టర్ని సిద్ధం చేసి వినాయకుడిని ఎక్కించేటప్పుడు అయితే చాలా ఫీల్ అయ్యాను అనమాట. నాకు ఒక 2-3 days వరకు బయటకు రాబుద్ది కాలేదు. చూస్తే పక్కన వినాయకుడు ఉండేవాడు, అప్పుడు నిండుగా ఉండేది. అలా అయిపోయిన తర్వాత ఇంకా ఊరేగింపు చేసేటప్పుడు డ్యాన్సులు డీజే దగ్గర ఎవరి టాలెంట్ వాళ్ళు చూపిస్తున్నారనమాట. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని లేదు, అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. అందరూ ఎవరి టాలెంట్ వాళ్ళు చూపిస్తున్నారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆడవాళ్ళు అని ఎవరు లేరు. ఎవరు బయటకు రాని వాళ్ళు కూడా చక్కగా బయటకు వచ్చి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మా ఊర్లో నైట్ అయితే ఫ్రీగా ఉంటుంది, మార్నింగ్ అంతా ట్రాఫిక్లో ఉంటుంది. నైట్ కాబట్టి ఆ టైం ఎంత లేట్ అయితే మాకు అంత బెటర్గా కనిపించింది. ఇంకా రోడ్ అంతా మేమే రోడ్ అంతా మాదే అన్నట్టు మొత్తం ఆపేసి డ్యాన్సులతో నింపేసాము రోడ్డుని. చాలా అంటే చాలా చక్కగా చేశారు. పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళని కాదు, వినాయక చవితి నిమజ్జనం రోజు అందరూ వాళ్ళ టాలెంట్ చూపించి
బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వినాయకుడు వెళ్ళిపోతున్నాడని కొంచెం ఫీల్ ఉండేది. ఇంకా కొద్దిసేపే మనతో ఉంటాడు అని చెప్పి అనుకునేవాళ్ళం. డ్యాన్స్ అయితే వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరూ చాలా చక్కగా చేశారు. చాలా ఎంజాయ్ చేశారు వినాయక నిమజ్జనం రోజైతే. అసలు ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో చూడాలి అనుకుంటే అది వినాయక నిమజ్జనం రోజే. బాగా ఫోర్స్ చేయాలే కానీ అందరూ బయటకొస్తారు. అందరూ టాలెంట్ చూపిస్తారు. అలాగే వినాయకుని రిబ్బన్స్ అయితే అందరం కట్టుకున్నాము. అవి లేడీస్ అందరూ సరదాగా వీడియోస్ తీసుకున్నాము. మా వినాయకుని పూజలు అన్నీ అయిపోయాయి కదా, మా బుజ్జి గణపయ్య వెళ్ళిపోతున్నాడు. చాలా బాధ అనిపించింది నాకైతే. మళ్ళీ తొందరగా వచ్చే గణపయ్య అని కోరుకున్నాను. వచ్చి ఇంకా గ్రాండ్గా చేపించుకో అని కోరుకున్నాం మేమైతే. లడ్డూని నాకు తెలిసి 2 ఇయర్స్ నుంచి అనుకుంటా వేలంపాట వేయడం లేదు. అంతకుముందు వేశారో లేదో తెలియదు కానీ వేలంపాట వేయకున్నా ఇది చిన్న చిన్న ప్రసాదం పొట్లాలు కట్టేసి అందరూ పంచుకుంటారు. హోమం కాల్చిన రోజు విభూది బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్టు ఈ ప్రసాదము కలిపి ఇంటింటికి పంచేసుకుంటారు. ఇక్కడ ఎన్ని హౌసెస్ ఉన్నాయో అన్ని హౌసెస్కి. అలాగా వినాయక చవితి అయితే ఉత్సవాలు ఈ ఇయర్ అలా జరిగాయి చాలా చక్కగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.